గడిచిన ఎన్నికల్లో కూటమి ఐక్యతతోనే విజయం సాధించినందుకు పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే సవరణలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. బుధవారం సబ్బవరం చోడవరం రోడ్డులో పాత సినిమా హాల్ జంక్షన్ వద్ద జనసేన పార్టీ నేత బలిరెడ్డి అప్పారావు స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పార్టీ నేతలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ, నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు భారతీయ తీర్థయాత్రలకు ఫోటో పెట్టుకున్న సంఘటనకు సంబంధించి జనసేన పార్టీ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది అన్నారు. చేసే ప్రసక్తి లేదు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ మండలానికి నిధులు వచ్చిన, ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తో పనులు వచ్చిన, అధికారులు మీకు కావాల్సిన వాళ్ళని మీరు అడిగిన, ఏది జరిగినా కూడా మీ అందరినీ కూర్చుని మీ అందరినీ తీర్మానం చేసి పెట్టాను తప్ప పంచకర్ల రమేష్ మనిషి అని చెప్పి ఎవరికి ఇచ్చింది ఏమీ లేదన్న విషయాన్ని కూడా మిమ్మల్ని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఏ పని చేసినా, ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ మనం వెళ్ళని ప్లేసులకు కూడా, మనం చూడని కళ్ళకు కూడా వాళ్ళు కళ్ళు చేసుకుని చూసి మనల్ని మోటివేట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి కార్యాలయం అంటే ఒక దేవాలయం లాగా నేను భావిస్తాను. కార్యాలయం అంటే ఏదో మేము వచ్చి ఏసీలో కాసేపు కూర్చుని జీడిపప్పు పొగొడి తినేసి టీ తాగి వెళ్ళిపోయాను తప్ప, నేనందరూ మిమ్మల్ని నేను కోప్పడ్డాను, మిమ్మల్ని మందలించానంటే మీ మీద నాకు హక్కు ఉన్నట్టు. అంటే నా కుటుంబ సభ్యుడని ఫీల్ అయితేనే, వీడు ఎలా పోతే ఏంటి నాకు అనుకుంటే నేను మిమ్మల్ని మందలించక్కర్లా. ఒక గంట, ఒక అరగంట మిమ్మల్ని భరిస్తే సరిపోదు. నేను అలా అనుకోను కాబట్టి కొందరిని నా కుటుంబ సభ్యుడు పాడవకూడదు అని చెప్పి మందలిస్తూ ఉంటారు. అంతకు మించి అది వ్యక్తిగత కక్ష కాదు, చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలు, 3 పార్టీల్లో ఏదో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే విషయం మేము మాటలు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక జనసేన వల్ల, ఒక తెలుగుదేశం వల్ల, ఒక బీజేపీ వల్ల కాదు, పైన 3 నాయకుల వల్ల, ఇక్కడ 3 పార్టీలు కలవటం వల్లే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని నిన్నట్లో కూడా మనం మర్చిపోకూడదు. ఏ కార్యక్రమమైనా ఆ విధంగానే జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ 5 సంవత్సరాలు అదే జరుగుతుందని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క ఊరిని, ఏ ఒక్క వ్యక్తిని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఈ సంతాప దినాలు ఇవాళ, రేపు, ఎల్లుండా ఉంటాయి. శుక్రవారం కానీ, శనివారం కానీ ఇక్కడ ప్రజా దర్బార్ పెడతా. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఖరి వ్యక్తికి న్యాయం చేసే వరకు